మనమందరం ఆమె పుత్రులము పుత్రికలము. నీ చెప్తున్నటువంటి మాట కాలికి వేదాలలో చెప్పారు, మాతా భూమి పుత్రోహాం పృథివ్యాః. ఓ పుడమి తల్లి, నీవు మాకు తల్లిని, మేమందరికి పుత్రులము, మీకు సేవ చేస్తామని చెప్పి ఈ భారత మాత పట్ల మన వేదాలలో చెప్పాము. ప్రపంచంలో అనేక దేశాలున్నాయి, కానీ ఏ దేశంలో లేనటువంటి వనరులు సౌకర్యాలు, ఏ దేశంలో లేనటువంటి సారవంతమైన సుజల సుఫల సస్యశ్యామలమైన మాతృభూమి కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఒక పువ్వు పండు కనిపిస్తుంది, ఒక కూరగాయ పండుతుంది, ఒక ధాన్యం పండుతుంది, ఒకే రకమైన వాతావరణం ఉంటుంది. మీరు ఏదైనా దేశానికి వెళ్ళారనుకోండి, ఆ దేశంలో సంవత్సరం అంతా వానే పడుతుంది. ఎట్లా చూడాలి? కొన్ని దేశాలకు వెళ్ళామనుకోండి, సంవత్సరం అంతా ఎండే ఉంటుంది, వర్షమే కనిపించదు, నీలో రామచంద్రాలు వచ్చుకుంటారు. కొన్ని దేశం -40 డిగ్రీల చలి ఉంటుంది. కానీ మన భారతదేశం చూడండి, ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇక్కడ ఎండాకాలం ఉంది, వారాకాలం ఉంది, చలికాలం ఉంది, అన్ని రకాల శీతోష్ణ, అన్ని రకాల వాతావరణం ఉంది, 3 కాలాలు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. ఇక్కడ పూసేటువంటి పుష్పాలు, ఇక్కడ కాసేటువంటి కూరగాయలు, ప్రపంచంలో ఇక్కడ ఉండేటువంటి ధాన్యాలు ఎక్కడ లేవు. పూరి జగన్నాథ మందిరం ఉన్నది, అక్కడ శ్రీకృష్ణుడు కొలువు తీరి ఉన్నాడు. మన అన్న బలరామ కృష్ణ తల్లి చెల్లెలు సుభద్రతో కలిపి కొలువు తీరి ఉన్నాడు. అక్కడ భగవంతుడికి ప్రతిరోజు నైవేద్యం పెట్టారు. ఏ నైవేద్యం పెట్టాలంటే అన్నాన్ని వండి పెట్టారు. ఎన్నిసార్లు పెట్టాలంటే 5 సార్లు అన్నాన్ని వండి పెట్టారు. అలా సంవత్సరంలో 360 రోజులు ఇంకో 5 సార్లు నైవేద్యం పెట్టారు. పెట్టినటువంటి ప్రతిసారి ఒకసారి పెట్టినటువంటి బియ్యం వెరైటీ మళ్ళొకసారి రాకుండా మార్చి 1800, 1900 వెరైటీ బియ్యంతో వంట చేసి పెట్టారు కనుక ఎన్ని రకాల బియ్యాన్ని మన దేశంలో పండిస్తున్నామో మీరు చూడండి. ఇలా ప్రపంచంలో ఇంకేదైనా దేశం ఉందా అంటే ఇంకా ఏ దేశం లేదు. సుసంపన్నమైనటువంటి దేశం భారతదేశం. అన్నపూర్ణగా చెప్పబడినటువంటి దేశం భారతదేశం. ఈ దేశాన్ని కవులు వర్ణిస్తూ సోనేటి చిడియా అన్నారు, బంగారు పిచ్చుక భారతదేశం అని చెప్పారు. ప్రపంచంలోని ప్రజలారా, భారతదేశానికి వెళ్ళి నీ జ్ఞానాన్ని, నీ శీలాన్ని పరిశీలించుకోండి. ఏతద్దేశ పశువుతస్య సకాల సత్రజన్మనః స్వం చరితం శిక్షరే పృథివ్యాం సర్వమానవ. ఓ ప్రపంచంలోని మానవులారా, మీరు భారతదేశానికి వచ్చి మీ శీలాన్ని, మీ జ్ఞానాన్ని, మీ వ్యక్తిత్వం